హలో, ఇవాళ మన కొత్త రూమ్లో డే 18. మార్నింగ్ లేచర్తోనే ఫ్రెష్గా అనిపించింది. ఐ థింక్ డే మొత్తం ఇదే ఫీల్తో ఉంటానేమో. లేవగానే బెడ్ అంతా సెట్ చేసి ఎండలోకి వెళ్ళి సన్లైట్ తీసుకుంటూ వాటర్ తాగేసిన. డైలీ 3 లీటర్స్ తాగాలని ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, అది కంప్లీట్ చేయాలి. బ్రష్ అయితే చేసుకొని ఫ్రెష్ అప్ అయి బయటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇవాళ జిమ్కి అయితే వెళ్ళట్లేదు. ఈరోజు గీకారం దోశ తిందామని హోటల్కి అయితే వచ్చేసిన. ఇక్కడ అంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్ కూడా. ఆర్డర్ చేసిన దోశ వచ్చేసింది. అదైతే తినేసిన. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది చాలు. రూమ్కి వెళ్ళేటప్పుడు లంచ్కి చికెన్ వండుదామని కీరా కర్డ్ కొత్తిమీర తీసుకుని అయితే రూమ్కి వచ్చేసిన. కానీ చికెన్ తీసుకురావడం మర్చిపోయినా. మళ్ళీ చికెన్ కోసం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని రూమ్కి వచ్చేసిన. నేను స్నానంకి వెళ్ళి వచ్చి వండడం స్టార్ట్ చేసిన. నాకు బిర్యానీతో సహా అన్ని వంటలు వచ్చు. నేను నా 10th క్లాస్ తర్వాతే మా అమ్మ దగ్గర వండడం నేర్చుకున్నా. ఇప్పటికీ నేను ఇంటిని వదిలి బయటకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా సాధించాలంటే కొన్నిసార్లు అన్ని వదిలేసి రావాల్సి వస్తుంది. నేను ఇలా ఇంటిని వదిలేసి వచ్చిన దానికి ఈరోజు ఫలితం దక్కింది. నేను నా కాలేజీలోనే ప్లేస్మెంట్ని కొట్టి నేను అనుకున్న జాబ్లో ల్యాండ్ అయ్యాను. మీకు కూడా కమింగ్ డేస్లో చెప్తా జాబ్ని ఎలా క్రాక్ చేయాలో, మీ కెరియర్ని ఎలా సెట్ చేసుకోవాలో. ఇక బయటికి వెళ్ళి ఒక డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగి కేక్ తినేసి రూమ్కి అయితే వచ్చేసిన. ఇక సేమ్ అదే కర్రీతో డిన్నర్ కంప్లీట్ చేసి బుక్ చదివేసి పడుకున్నా. అంతే, మన డే ఎండ్ అయిపోయింది.